వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి సిత్త. ఇప్పుడు వచ్చేసి నా పెళ్లి వీడియోలు చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి నా ఫంక్షన్ ఫోటోలు చూపిస్తా చిన్నప్పటికి. సో ఇవే నా ఫోటోలు. ఎన్నో క్లాస్ మీరు గెస్ట్ చేయగలుగుతారా? నేనైతే అప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. సో 9th క్లాస్లో నేను ఇలా ఉన్నానన్నమాట. చూడండి, టెంకాయ మీద నా పేరు రాశారు. ఈయన బాగా చేశాడు మా తమ్ముడు. చాలా చిన్న పిల్లోడు. ఇదిగోండి మా అక్క, మా తమ్ముడు, నేను. ఓకే, ఇది వచ్చేసి చెప్పడం మర్చిపోయినా, మా అమ్మమ్మ అంటే మా అమ్మకి అమ్మ, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. అంటే ఈమె వచ్చేసి మా అమ్మకి పిన్ అవుతుంది. ఇక్కడ మా అమ్మ, ఈమె వచ్చేసి ఈమె కూతురు ఈమె అంటే వీళ్ళ అక్క చెల్లెళ్ళు అవుతారు. సో ఈమెకి అమ్మ కూతుర్లు. అర్థమైంటుందా? మా ఇంట్లో అంతా మేనరికం కాబట్టి మాకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడే నేను ఇంకంతా 4 కాబట్టి నేనే ఉంటా. ఈ హెయిర్ స్టైల్కి అయితే ఇంట్లో వాళ్ళే వేశారు, కానీ చాలా అల్లాడిపోయినాను. తణుకులు గుండు పిన్నుతో చెక్కితే నిలబడ్డం లేదని గమ్మేసి కనిపించారు ఈ తణుకులన్నీ. ఇవన్నీ తీసేసరికి జుట్టు సుమారు ఊడిపోయింది అప్పుడైతే నాకైతే. ఇక్కడ మా ఇంటి అయ్యవారు అనమాట. మా ఇంట్లో ఏది జరిగినా ఈ అయ్యవారే వస్తాడు. సో అయ్యవారు ఇప్పుడైతే లేరు, పాపం చనిపోయారు ఆయన. ఇక్కడ ఫంక్షన్ అయిపోయినాక పూజ అయిపోయింది దిష్టిలు తీస్తున్నారు. ఇక్కడ అయ్యవారికి వచ్చేసి తాంబూలం ఇస్తున్నాం. ఇక్కడ 5 మంది ముత్తైదువులకి అట్లు అంటే దోశలు వేసే పద్ధతి ఉంది. సో 5 మందికి నాతో పాటు కలిపి అంత దోశలు తింటున్నాం. ఈ ఫోటో ఇది బాగా నచ్చింది నాకు. ఇక్కడ మా నాన్న, మా అమ్మ, మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటున్నాం. మా సిస్టర్ ఎప్పుడు కలిసే ఉంటాం చూడండి. అందుకే మా అక్క నేను ఒకే ఊర్లో ఉంది. ఇక్కడ మా తమ్ముడిని ఏదో చూస్తున్నా. మా తమ్ముడు నన్ను ఏదో ఏడిపిస్తున్నాడు. సో మా తమ్ముడికి వెళ్ళి చూస్తుంటే ఫోటో తీసేశారు. మా పిన్ని, మా బాబాయ్, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న. ఈయన వచ్చేసి మా రాజు మామ, మా అమ్మకి తమ్ముడు, మేనమామ అవుతాడు మాకి. అదిగోండి ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ మా అక్క. ఇవన్నీ అవే పైన తీసినవి. మా సిస్టర్, నేను. ఇక్కడ ఈ బోర్డుకి తెలిసే ఉంటుంది, మా అక్క కూతురు. ఒక ఫోటో ఉంటే నేను నా ఆల్బంలో పెట్టుకునే దాన్ని గుర్తుగా అప్పుడు. ఇక్కడ నేనే. అప్పట్లోనే మా అమ్మ వెరైటీగా శారీస్ డ్రాపింగ్ అనమాట. ఇట్లా వేసి అట్లా వేసి, ఇదిగోండి ఇటుపక్క కుడిపక్క సంథింగ్ ఏదో వేశారు. ఇటుపక్క 2 పక్కల అంచు వచ్చినట్లు మా అమ్మ బాగా కట్టింది అప్పట్లో. ఇక్కడ మా అక్కనే. ఈ బోర్డు మాత్రం యాడైనా ఉంటుంది నా దగ్గర, వీడే తక్కువ వెంకట్ గారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు వచ్చినారు, అందుకే అంత స్మైల్ ఇచ్చేసాను. పైన మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు. మా అక్క నేను బాగుంటాం, బాగా కలిసి ఉంటాం. చిన్నగా సన్నగా ఉన్నప్పుడు మా అక్క కూడా సన్నగా బాగుండే. మా తమ్ముడు రానంటూనే చిన్నదో సాంగ్ వేస్తున్నాడు. చూడండి ఎట్లున్నారు. మా వెంకట్ గాడు వీడు మా తమ్ముడు ఒకేలా అంటాడు. వెంకట్ అంటే మా అక్క కూడా తెలుసు కదా, ఒకేలా అంటాడు. వాడేమంటే సన్నగా ఉన్నాడు, వీడు కొంచెం దుబ్బగా ఉంటాడు అంతే. ఇదిగోండి మా అమ్మ లాస్ట్ తమ్ముడు. మాకు వీడంటే బాగా ఇష్టం, కానీ చనిపోయినాడు. మా భాస్కర్ మామ కార్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అండ్ మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, నేను, మా పిన్ని వాళ్ళు, మా అన్న, మా హరి అన్న, మా పెద్దనాన్న కొడుకు. లాస్ట్లో అలసిపోయినానని కూల్ డ్రింక్ ఇచ్చారు అప్పట్లో, థమ్స్ అప్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇంకా నావే. మా తమ్ముడు డ్యాన్స్ వేస్తున్నాడు కదా. ఇక్కడ చూడండి మా అమ్మ ఎంత సన్నగా. మేము 3 పిల్లలు పుట్టినాక మా అమ్మ ఈ ఫోటో దిగిందంట, చెప్తుంటుంది ఎప్పుడన్నా. సో మా అమ్మ చాలా సన్నగా ఉంది. మేము 3 పిల్లలం పుట్టిన. ఇదిగోండి మా అమ్మ మా తమ్ముడి కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం ఫోటో ఇది. అన్నీ ఎక్కడెక్కడో మిస్ అయిపోయినాయి. ఒకటి ఉంటే నేను దీంట్లో పెట్టాను, ఇంకా ఉండాలా, అవి చినిగిపోయినాయి ఆల్బమ్స్. ఇక్కడ వచ్చేసి మా తాత అంటే మా నాన్నకు నాన్న, మా అమ్మ, మా భాస్కర్ మామ. ఇక్కడ మా తమ్ముడు చూడండి, మా అమ్మమ్మ ఎత్తుకుంది. మాకు అమ్మమ్మ ఏందో దుబ్బగా ఎంత బాగుంటాడు. ఇక్కడ మా అక్క, మా సిస్టర్ చిన్నప్పుడు. ఇక్కడ నేనే. ఇది చూపియండి, ఇది బాగలే, చూపియద్దంటే చూపిస్తాడు వీడు. ఇక్కడ చూడండి, అవి కాదులే ఇవి. చెప్పుకొని చూద్దాం ఎవరో. మా అక్క, నేను. ఇక్కడ మా అక్క, మా తమ్ముడు తెల్లగా ఉంటాడు వీడు. నేను మా అక్క 2 జల్లు వేసుకొని.
ఇక్కడ కాలేజ్ డేస్లో దిగిన ఫోటో ఇది. నేను కాలేజీ జాయిన్ అయినప్పుడు దిగినాను. ఇక్కడ మా అక్క, అండ్ ఇవి కూడా మా అక్కవే. ఇవి నా ఫంక్షన్ ఫోటోలు. సో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు అమ్మాయి సీత మరి కొన్ని మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.